సూర్య పంటుపచ్చ లాంచీ వేసుకుని కిందికి రాగానే, బాబు నువ్వు రామలక్ష్మి భర్తవు కదా అని అందరూ అడుగుతూ ఉంటారు. రామలక్ష్మికి ఎండోమెంట్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చిందంట కదా, అటువంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు చాలా అదృష్టవంతుడివి అని అందరూ అడుగుతూ ఉంటే, అప్పుడు శౌర్య, రామలక్ష్మి నా భార్య, నేను శౌర్య, నా పేరు శౌర్య అని చెప్తున్నా కూడా, "ఆ, నిన్ను రామలక్ష్మి అని పిలిచినా సరిపోతుందిలే, ఎందుకంటే నువ్వు రామలక్ష్మి భర్తవు కదా, నీకు రామలక్ష్మి భర్త అంటే చాలు చాలు చాలు" అని అందరూ చెప్తూ ఉంటారు. దాంతో శౌర్య, అందరూ ఏంటి నన్ను రామలక్ష్మి భర్త అని ఇలా మాట్లాడుతున్నారు అని జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇక తర్వాత రామలక్ష్మి రాగానే, రామ, అందరూ నన్ను రామలక్ష్మి భర్త అని పిలుస్తున్నారు అని శౌర్య అంటే, "ఆ, పిలిస్తే తప్పేంటి సార్" అని రామలక్ష్మి అంటుంది. శౌర్య భార్య రామలక్ష్మి అనట్లేదు అని శౌర్య అంటే, రెండూ ఒకటే కదా, ఇందులో తేడా ఏముంది అని రామలక్ష్మి అంటుంది. అబ్బా, నీకు ఎంత చెప్పినా అర్థం కావటం లేదా? శౌర్య భార్య రామలక్ష్మి అంటే వేరు, రామలక్ష్మి భర్త శౌర్య అంటే వేరు. నేను నీ భర్తగా రావటం నేను చేసుకున్న అదృష్టం అంట అని శౌర్య అంటే, ఈ విషయం ఇంతకుముందు మీరు కూడా చెప్పారు కదా సార్, అయితే తప్పేంటి అని రామలక్ష్మి అంటుంది. ఆ, సరేలే, ఏమీ తప్పులేదు కదా సార్, సరేలే అని శౌర్య అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు. అసలు మగవాళ్ళకి ఈగో ఉంటుందని నాకు తెలుసు, కానీ అందరిలా శౌర్య సార్ కూడా ఈగో జెలస్ ఫీల్ అవుతున్నాడేంటి, ఇదెప్పటి నుంచి అబ్బా అని రామలక్ష్మి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత అస్మితని కూర్చోపెట్టి ఇక అక్షింతలు వేసి గాజులు తొడిగి ఆశీర్వదిస్తూ ఉంటారు. అలా జానకి, ఆద్య, రామలక్ష్మి అందరూ కూడా స్వీట్లు తినిపిస్తారు. తర్వాత అస్మిత అమ్మ నాన్న కూడా స్వీట్ తినిపించి, అస్మిత నీకొక సర్ప్రైజ్ అమ్మా, ఆస్తి, ల్యాండు మొత్తం కూడా రాసేసిన డాక్యుమెంట్స్ ఇవిగో నీకోసమే అని ఇస్తుంటే, అప్పుడే నా పేరు మీద రాసేసారా డాడ్, మీరెంత మంచివారు అని అస్మిత్ అంటే, నీ పేరు మీద కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డ పేరు మీద రాశాను అని అతను షాక్ ఇవ్వటంతో, ఇంత పని చేశారు డాడ్, నా కడుపులో బిడ్డ పేరు మీద రాశారా అని, నా కడుపులో బిడ్డని కాపాడండి, ఈ రామలక్ష్మి నాకు విషం కలిపిన స్వీట్ని తినిపించింది, వీళ్ళమ్మ కూడా తినిపించింది అని అస్మిత అంటుంది. ఏంటి అస్మిత, విషం కలిపిన స్వీట్ని మేం తినిపించామా, అంటే అందులో విషం కలిసిందన్న విషయం నీకు కూడా తెలుసు కదా, మరి మేం తినిపిస్తుంటే నువ్వెందుకు తిన్నావు అని రామలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. అవును కదా అని అందరూ నిలదీస్తూ ఉంటారు. అంటే నీ కడుపులో బిడ్డని చంపుకుందామనే కదా నువ్వు ఇలా చేశావు అని రామలక్ష్మి అంటే, ఎంత పని చేశావమ్మా, కడుపులో బిడ్డని చంపుకుందామని ఇలా చేశావా అని ప్రమీల కూడా నిలదీస్తూ ఉంటుంది. ఏయ్ రామలక్ష్మి, ఇదంతా నీ ప్లానే కదా అని అస్మిత అరుస్తూ ఉంటుంది. అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు. ఆద్య వీడియోని రామలక్ష్మికి చూపించిన వెంటనే రామలక్ష్మి అస్మిత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆ వీడియోని చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ వీడియోని నేను చూపించి అస్మితని మళ్ళీ జైలుకు పంపించచ్చు, కానీ నా ఉద్దేశం అది కాదు, అస్మిత కడుపులో ఉన్న బిడ్డని కాపాడాలి, అస్మితని జైలుకు పంపిస్తే మళ్ళీ కడుపులో బిడ్డని చంపుకోగలదు, కాబట్టి ఎప్పటికీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలి, అందుకే నేను ఈ వీడియోని మీకు చూపించాను అని రామలక్ష్మి అనడంతో, అమ్మ రామలక్ష్మి, ఇప్పుడు అస్మిత కడుపులో ఉన్న బిడ్డ చనిపోకుండా ఏం చేయాలి అని అతను అడగటంతో, ఆస్తి మొత్తం కూడా అస్మిత కడుపులో ఉన్న బిడ్డ పేరు మీద రాయాలి, ఇందుకు మీకు సమ్మతమేనా, అప్పుడు కడుపులో బిడ్డ క్షేమంగా ఉంటుందని రామలక్ష్మి చెప్పడంతో, నాకు ఇష్టమేనమ్మా, అమ్మ రామలక్ష్మి, నీలాంటి కూతురు నాకెందుకు పుట్టలేదా అని నేను బాధపడుతున్నాను, థ్యాంక్స్ తల్లి అంటూ దండం పెట్టి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాడు. అయ్యో ఊరుకోండి, అస్మిత కడుపులో ఉన్న బిడ్డ క్షేమమే నాకు ముఖ్యం, నేను పగ తీర్చుకోవాలనుకోవటం లేదు అని రామలక్ష్మి ఇలా ప్లాన్ ప్రకారం ఆస్తి మొత్తం కూడా అస్మిత కడుపులో ఉన్న బిడ్డ పేరు మీద రాసి డాక్యుమెంట్లు పట్టుకురమ్మని చెప్పడంతోనే ఇప్పుడు అతను ఇలా తీసుకువచ్చి ఉంటాడు. వెంటనే అస్మిత పరుగులు పెట్టి వాటర్ తాగి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది. ముందు నా కడుపులో బిడ్డ బాగుంటేనే కదా ఆ ఆస్తి మొత్తం నాకు వచ్చేది అని అస్మిత అంటుంది. చూసావే, నీ కోడలు మంచిది మంచిది అంటావు, ఇప్పుడు చూడు కడుపులో బిడ్డను చంపుకోవటానికి కూడా రెడీ అయిపోయింది అని రవీంద్ర అంటే, ఏదో తెలియక తప్పు చేసింది లేండి అని ప్రమీల అంటుంది. ముందు అస్మిత కడుపులో ఉన్న బిడ్డని కాపాడండి వదిన అని ప్రశాంత్ అంటే, ఏం టెన్షన్ పడకు ప్రశాంత్, అందులో విషం కలపలేదు అని నేను వాటిని మార్చేశానని రామలక్ష్మి చెప్తుంది.